గుడ్ మార్నింగ్ సార్. Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, అందరికీ స్వాగతం సుస్వాగతం అమ్మా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ అమ్మా, అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఇంతవరకు మనము అక్షరాలు, వాటికి వచ్చేటువంటి శబ్దాలు, ఇంగ్లీష్ అక్షరాలకు శబ్దాలు ఏమేమి వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఈ రోజే కొత్తగా ఈ వీడియోను చూస్తున్నాం సార్, మాకు తెలియదు కదా సార్ అనే వాళ్ళు, ఈ వీడియోను ఈ రోజే చూస్తున్నాం అనే వాళ్ళు మాత్రం వెనుక యు వి అనేటువంటి అక్షరాల వరకు, ఏ దగ్గర నుంచి వి వరకు అన్నింటి మీద ఒక్కొక్క వీడియో మీకు రెడీగా ఉందండి. ఆ వీడియోలన్నీ చూస్తూ రావాలి. ఎందుకంటే ఏకు ఏం శబ్దాలు వస్తాయి, వాటిని ఎలా పలకాలి, స్పెల్లింగ్స్ ఏంటి, అలాగే బి సి డి ఈ ఎఫ్, అలాగా వి వరకు, చివరిగా వి వరకు అన్ని రకాల శబ్దాలను మనము నిదానంగా నేర్చుకుంటూ రావడం జరుగుతుంది. ఈరోజు మన ఈ వీడియోలో, ఈ క్లాస్లో మనం నేర్చుకుంటుండేది ఏమయ్యా అంటే డబ్ల్యూ అనేటువంటి అక్షరానికి సంబంధించినటువంటి శబ్దాలను మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మన టాపిక్ డబ్ల్యూ. ఓకే, సో ఇప్పుడు మనము డబ్ల్యూ అనేటువంటి అక్షరం గురించి పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నామా. ఎస్, ఇప్పుడు విద్యార్థులు ఒకసారి అందరూ రెడీగా ఉన్నారమ్మా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఉన్నారమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అవసరమైతే మైక్లు ఆన్ చేసుకోండి అమ్మా, మ్యూట్ పెట్టుకోండి. ఇంట్లో గడబటలు ఉంటే, ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కొంచెం మ్యూట్ చేయండి. ఓకేనా? రైట్ అమ్మా. ముఖ్యంగా ఇప్పుడు మనం డబ్ల్యూ గురించి తెలుసుకుంటున్నామా ఈ వీడియోలో. జాగ్రత్తగా వినండి. ముందుగా నేను చెప్పినట్లు జాగ్రత్తగా విని తర్వాత మీరు చెప్పాలమ్మా. డబ్ల్యూ అనేటువంటి ఒక ఇంగ్లీష్ అక్షరానికి మనం ఎక్కడైనా రాతపూర్వకంగా కానీ, వాటికి సంబంధించిన పదాలు చూసినప్పుడు కానీ, పలికేటప్పుడు కానీ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వాగునింతాలు వస్తాయని తెలుసుకోండి అమ్మా. డబ్ల్యూ అనంగానే గుర్తుపెట్టుకోండి అమ్మా, వాగునింతాలు వస్తాయి అని తెలుసుకోండి. వాగునింతాలు గమనిస్తే కనుక, వాగునింతాలు అంటే ఏమి? జనరల్గా మనకు తెలిసినవే. వా వా, వి వి, వు ఊ, వే వే వై, ఓ ఓ వౌ, వ్యా, ఇవన్నీ కూడా వాగునింతాల కిందికి వస్తాయమ్మా. ఇకపోతే ఒకసారి మళ్ళీ క్లియర్ కట్గా చెప్తున్నా, బాగేనండి. డబ్ల్యూ అనేటువంటి ఇంగ్లీష్ అక్షరాన్ని మనం రాసేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, మనం నోటి ద్వారా పలికేటువంటి సౌండ్స్ ఏంటంటే కనుక వాగునింతాలు వస్తాయి. అవి ఏంటయ్యా అంటే, డబ్ల్యూ అనేటువంటి అక్షరానికి వా రావచ్చు, వా, వి వి, వు ఊ, వే వే వై, ఓ వౌ, వ్యా అని ఈ విధంగా ఈ శబ్దాలతో పదాలు ఉంటాయమ్మా. మీరు ఎక్కడైనా సరే డబ్ల్యూ గురించి రాస్తున్నాము, చదువుతున్నాము, డబ్ల్యూ స్పెల్లింగ్ గురించి చెప్పు అని ఎవరన్నా అంటే కనుక మీరు ఈ విధంగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. లేదు అంటే సార్ నేను చెప్తా సార్, మీరు చెప్పింది నాకు అర్థమైంది అనే వాళ్ళు ముందుకు రండి అమ్మా. ఒక్కొక్కరిగా మాట్లాడండి, గడిబిడి చేయకండి. ఎస్, రండి అమ్మా. ఎవరు చెప్తారు ఫస్ట్? సార్ చెప్పనా సార్? చెప్పమ్మా, స్టార్ట్ చేయి. డబ్ల్యూ అనే అక్షరం ఇంగ్లీష్ లో, తెలుగులో శబ్దాలు సార్. వా వా, ఫస్ట్ చెప్పేటప్పుడు వినమ్మా. తెలుగులో శబ్దాలు వాగునింతాలు వస్తాయని చెప్పమ్మా. వాగునితాలు వస్తాయి సార్. అప్పుడు నీకు క్లారిటీ ఉంటది. ఓహో, వాగునింతాలు అంటేనే ఇంకా వా వా వి వీలని అర్థమైపోద్ది. అక్కడే ఒక సగం ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పు. వా వా, వి వి, వు ఊ, వే వే వై, ఓ వౌ, వౌ అని. వావ్ తర్వాత ఒక స్పెషల్ సౌండ్ వ్యా, ఇవన్నీ ఉంటాయమ్మా కామన్ గా. చాలు, ఊకని ఒక అవగాహన కోసం అంతే. ఓకేనా?
ఓకే సో ఈ విధంగా అర్థం చేసుకుంటే డబ్ల్యూ అనే దగ్గర మనము వాగునింతాలు చూడవచ్చు. ఇంతవరకు బాగా అర్థమైందా? ఒకసారి చెప్పండి అమ్మా అందరూ. అర్థమైంది సార్, నో ప్రాబ్లం అంటే నేను కూడా చెప్తానని వాళ్ళు రండి, మళ్ళీ చెప్పండి. ఇంకా ఇద్దరు చెప్పండి ఎవరైనా. నేను చెప్తాను సార్. చెప్పనా సాయి. డబ్ల్యూ అనే ఇంగ్లీష్ అక్షరానికి వా గుణింతాలు. వా సూపర్. వా వి వి వు వు వే వే వై వో వౌ యా వౌ వ్యా. వౌ అది యా. ఎస్ సార్. ఓకేనా? సో ఇవి చాలు, ఒక ఒక అవగాహన. డబ్ల్యూ అంటే ఒక అవగాహన, ఇంతటితో అర్థం చేసుకుంటే చాలు. శశికళ నువ్వు ఒక్కసారి చెప్పేయమ్మా, మైక్ ఆన్ చేసుకొని చెప్పమ్మా. పుష్పలత కానీ చెప్తా సార్. చెప్పేయమ్మా. వా వా వి వి ఉ ఊ వే Mic వే off. వై ఓ ఓ ఓ లేదమ్మా, వ్యా. ఓ వౌ అని. ఓ వ్యా. తనకలాడద్దండమ్మా, మనస్ఫూర్తిగా చూసి చెప్పండి, ఏం కాదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా డబ్ల్యూ అనేటువంటి ఇంగ్లీష్ అక్షరాన్ని మనము చదివేటప్పుడు, రాసేటప్పుడు, పలుకుతూ నేర్చుకోవాలి. కాబట్టి అక్కడ వచ్చే సౌండ్స్ ఏముంటాయంటే ఇంతకు మించి ఇంకేం ఉండవమ్మా. ఇకపోతే ఇప్పుడు నేను నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోతున్నాను. అందులో మరి వాటి కథ ఏంటి, వాటి స్పెల్లింగ్స్ ఏంటి, ఎలాంటి ఉదాహరణలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్తో సహా ఇక్కడ చూడడం జరుగుతుందమ్మా. జాగ్రత్తగా చూడండి. ఓకే సార్. ఇక్కడ ముందుగా పైన వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ వా వా వి వి వే వై వ్యా వాగునింతాలు వస్తాయని మనం తెలుసుకున్నాము. హెడ్డింగ్ గురించి ఆల్రెడీ వెనకటి పేజీలో ఇప్పుడు తెలుసుకుంటూ వచ్చాము. ఇక ముందుకు పోతున్నాం, కొంచెం పెద్దగా పెట్టుకుందాం సైజు, అందరికి కనిపించేటట్టుగా, అర్థమయ్యేటట్టుగా. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ముందుగా రాసేదేమో డబ్ల్యూ, ఇంగ్లీష్ అక్షరం డబ్ల్యూ. ఈ డబ్ల్యూకు మనము ముందుగా వా అనేటువంటి శబ్దాలు వచ్చినప్పుడు ఏ విధమైన ఎగ్జాంపుల్స్, పదాలు తీసుకుందాము చూద్దాం. ఎస్ అమ్మ, ఎవరో ఒకరు చదవండి అమ్మా. వా డబ్ల్యూ డబ్ల్యూఓ ఎన్ వన్. పలికేటప్పుడు డబ్ల్యూఓఎన్ వన్. చూడండి, వన్ పలికేటప్పుడు వన్. ఇక్కడ రెండు వన్లు ఉన్నాయమ్మా, రెండు వన్లు ఉన్నాయి. ఓఎన్ఈ వన్ ఒకటి ఉంది, డబ్ల్యూఓఎన్ వన్ ఒకటి ఉంది. మీరు ఇవి తెలుసుకోవాలి. వన్ అంటే ఒకటి, ఒకటి అన్నప్పుడు ఓఎన్ఈ రాయాలి. అవును సార్. వన్ డబ్ల్యూఓఎన్ వన్ అంటే గెలిచాను, ఒక ఆటను నేను గెలిచాను. ఐ వన్ ద గేమ్, నేను ఒక ఆటను గెలిచాను. ఇక్కడ గెలవడాన్ని గెలిచాను అని చెప్పడానికి వన్ అనే పదం వాడతారు. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అందరికి అర్థమైందమ్మా? అర్థమైంది సార్. వన్ అంటే గెలవడము. స్పెల్లింగ్ ఏమ్మా అంటే గెలవడం వేరు, ఒకటి వేరు. వాడు ఒకటి అన్నప్పుడు నువ్వు ఓఎన్ఈ వన్ రాయాలి. వాడు గెలవడం గురించి మాట్లాడాడు కాబట్టి డబ్ల్యూఓఎన్ గురించి రాయాలి. క్లియరా? ఇంకేమన్నా డౌట్ ఉందా? క్లియర్ సార్. ఇంకోటి చదవమ్మా. ఇందాక చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టెప్ తీసుకోండి. ఇప్పుడు వా గురించి ఇంకొకరు నువ్వే చెప్పమ్మా, ఇందాక చెప్పిన ఆమె చెప్పు. డబ్ల్యూఓఆర్కే వర్క్. వర్క్ అంతే. పలికేటప్పుడు గమనించండి, వా ఆ ఆ ఆ వా ఆ. ఇక్కడ గమనిస్తే పలికేదు డబ్ల్యూ, రాసేది మాత్రం డబ్ల్యూ, పలికేది చూడండి వా ఆ ఆ. ఆకి మామూలుగా ఏ వస్తుంది కదా, ఆకి మామూలుగా ఏ రావాలి. కానీ ఇక్కడ పదాలు గమనిస్తే కనుక మీరు వన్ వర్క్ అని గమనిస్తే లోపల ఏం వస్తా ఉందమ్మా? ఓ వస్తా ఉంది. మళ్ళీ ఆటది అమ్మా. ఆ దగ్గర ఏమొస్తుందమ్మా? స్పెల్లింగ్ ఓ వస్తాను. డబ్ల్యూఓఎన్ వన్. ఎప్పుడైనా కానీ డబ్ల్యూఏఎన్ వన్ కాదు నాన్న, డబ్ల్యూఓఎన్ వన్. అలాగే డబ్ల్యూఓఆర్కే వర్క్, డబ్ల్యూఓఆర్కే వర్క్. వర్క్ అంటే పని, వన్ అంటే గెలవడము. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇంతవరకు డౌట్ ఉంటే అడగండి తల్లి. లేదు సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే వా వా అన్నప్పుడు ఓ వచ్చింది చూడమ్మా, వన్ వర్క్. సో ఇది ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నా. నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా, నేను చెప్తాను. ఇప్పుడు వా అని ఉంది ఇక్కడ. వా అంటే డబ్ల్యూ, రాసేదేమో డబ్ల్యూ,
దాని యొక్క స్పెల్లింగ్ పలికేటప్పుడు ఆ వా అనేటువంటి సౌండ్ తో మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఎస్, రండమ్మా. చెప్పమ్మా. WARM వార్మ్. 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 వార్మ్ అంటే ఏమ్మా? WARM. వార్మ్. వార్మ్ అంటే ఏమ్మా? చెప్పేవాళ్ళు చెప్పండి. వార్మ్ అంటే ఏమ్మా? వెచ్చగా ఉండడం. వెచ్చగా ఉండడం చెప్పండి. వేడిగా ఉండడం సార్, వేడిగా వెచ్చగా ఉండడం. ఎప్పుడైనా వెచ్చగా ఎప్పుడు ఉంటుంది చెప్పండి నాకు. ఒక మంచి బెడ్షీట్ చలికాలంలో మంచి బెడ్షీట్ బాగా ఉలంది బెడ్షీట్ కప్పుకుంటే వెచ్చగా ఉండడం, వెచ్చగా ఉంటుంది. దాన్ని వార్మ్ అంటారు. స్పెల్లింగ్ ఏంటంటే WARM. ఇక్కడ గమనిస్తే ఆ దగ్గర ఏ అనేటువంటి స్పెల్లింగ్ రాయడం జరిగింది. క్లియర్ అమ్మా? డౌట్ ఉందా ఎవరికన్నా? క్లియర్ సార్. అలాగే ఇంకోటి చదివేసేయమ్మా. WATER వాటర్. వాటర్. కాదమ్మా, అలా పలకకూడదు. వాటర్. వాటర్ చెప్పు. వాటర్. WATER సాగదీయకూడదు. ఇంగ్లీష్ ని ఎప్పుడు సాగదీయకూడదు. చిన్న పిల్లలు చెప్తుంటారు కదా, అట్లుంటది అది. ఎప్పుడు అట్లా సాగదీయకూడదు, స్పెషల్ గా చెప్పాలి. వార్మ్, వాటర్ అంతే. వాటర్ అంటే నీళ్లు, అందరికీ తెలిసిందే కదా. వాటర్ అంటే ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటాం. సో వాటర్ అంటే నీళ్లు. ఇక్కడ మీరు గమనిస్తే పలికేదేమో ఆ, రాసేదేమో W, పలికేది ఆ అనే సౌండ్ వస్తుంది. అక్కడ మీరు గమనిస్తే ARM అంటే ఏ వాడాడు అనమాట. రెండిటికి కూడా ఏనే వచ్చింది గమనించండి. వార్మ్, వాటర్, రెండిట్లో కూడా ఏనే వచ్చిందా, ఏమన్నా వేరే వచ్చిందా? ఆకు ఎప్పుడైనా కానీ ఏ వస్తుంది అనేది ఇక్కడ ఒక క్లారిటీ. ఓకేనా? అలాగే ఇంకొకటి చదవండి అమ్మా, ఎవరో ఒకరు రండి. వి అన్నాడు. ఇప్పుడు W రాసేదేమో W, పలికేదేమో వి. అంటే ఈ అనేటువంటి శబ్దంతో మనం పలుకుతున్నాం ఇక్కడ. ఇప్పుడు చదవండి అమ్మా, ఎవరో ఒకరు అక్కడ చదవండి. విన్. విన్. WIN విన్. ఐ పెట్టాడు కాబట్టి ఇక్కడ ఈ అనేటువంటి సౌండ్ కి ఐ సెట్ అయింది. మనం ఇంత ముందు కూడా మనం అదే నేర్చుకుంటూ వచ్చాం. ప్రతి పేపర్ లో మీరు గమనించండి, ఎక్కడ పోయినా ఈకి అయినే ఎక్కువ వస్తా ఉంది. 99% అదే వస్తా ఉంది. మీరు అది గమనిస్తే మీకు ఇది ఈజీ అయినట్టే. కొన్ని మనకు తెలియకపోయినా మనకు అవి ఈజీ అయిపోతుంటాయి అన్నట్టు. సో విన్. ఇంకోటి చదవమ్మా అట్లే. WIND ఇండ్. విండ్. విండ్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? విండ్. విన్. అది వేరే. నేను ఇప్పుడు విండ్ అన్నా. విండ్ అన్నా. విండ్ అంటే వెరీ గుడ్, సూపర్ అమ్మా. విండ్ అంటే గాలి. విండో అని ఎందుకు పేరు పెట్టారంటే విండ్ అంటే గాలి. గాలి వచ్చేటువంటి ఒక ఇది ఉంది కదా, దాన్ని విండో, కిటికీ అని పేరు పెట్టినారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. విండో సీట్ అంటారు. బస్సులో విండో సీట్ ఉంటాయి అంటే అర్థమేమి? కిటికీ పక్కన మనం కూర్చుంటాం అన్నమాట. దాన్ని విండో సీట్ అంటారు. అర్థమైందా? క్లియరా? క్లియర్ సార్. విండ్ అంటే గాలి. ఫస్ట్ ఇక్కడ సగం అక్షరం ఇది. విండ్. విండ్ అన్నప్పుడు గాలి. విండో గాలి వచ్చేటువంటి ఒక ద్వారం. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. విండ్. సో ఇక్కడ రెండిట్లో గమనించండి, ఈ అనే దగ్గర రాసేదేమో W, ఈ అనే దగ్గర మనము ఐ అని వాడుక జరుగుతోంది. ఏమైనా డౌట్ ఉందమ్మా? క్లియర్ కదా? వెరీ గుడ్. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఎక్కడైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఏమ్మా? అది క్లారిటీ రావాలి ఈ పాటికే మీకు. ఎందుకంటే అన్ని వీడియోలు అన్ని కథలు చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ వచ్చేసి ఉండాలి దీని మీద. ఇప్పుడు నెక్స్ట్ ఊ. ఇప్పుడు చెప్పమ్మా. వి అయిపోయింది. ఊ. ఇప్పుడు ఊ అంటే ఊ అనమాట. రాసేదేమో W, కానీ స్పెల్లింగ్ పలికే విధానం చూస్తే కనుక ఊ అనే సౌండ్ వస్తుంది. సరే, ఇప్పుడు ఒకసారి ఈ స్పెల్లింగ్ చదవమ్మా. వి కూడా వదిలేసాం కదా. అవునవును. ఇప్పుడు వీకి వెళ్దాం. అవునవును, చిన్న వి అయిపోయింది. ఇప్పుడు పెద్ద వీకి వెళ్దాం. నేను దాన్ని వదిలేసిన. ఓకే, రైట్. ఇప్పుడు వి తీసుకుందామా. ఇమ్మా ఇది చెప్పండి. ఇప్పుడు రాసేదేమో గుడి దీర్ఘం వి. చూడండి, గమనించండి. వి అంటే ఈ అన్నమాట, పెద్ద ఈ. ఇక్కడ ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ అన్నప్పుడు మామూలుగా డబల్ ఈ వస్తుంది, ఈఏ వస్తుంది, ఈ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఐ కూడా రాయడం జరిగింది, కొన్ని సందర్భాల్లో ఐ రాయడము, ఈ ఐ కూడా రాయడము. ఏమ్మా ఇవన్నీ గమనించినాం. ఇక్కడేముందో ఇప్పుడు గమనిద్దాం. మళ్ళీ వి అన్నాడు, ఈ అన్నాడు. ఒకరు చదవండి అమ్మా ఇప్పుడు, ఎవరో ఒకరు.
చదవాలి. చదువుతున్నాను సార్. WEEK వీక్. ఇంకోసారి చెప్పమ్మా. ఈ వీక్ సార్. WEEK వీక్. ఇంకోసారి చెప్పమ్మా. WEEK వీక్ వారం కదా సార్. వీక్ కాదు, నువ్వు చెప్తుండే దాంట్లో నేను ఎందుకు మార్కు ఎందుకు అడుగుతున్నాను అంటే నేను ఏదో తప్పు చేస్తున్నానని. మళ్ళీ అదే తప్పు చేయకూడదు. నిదానంగా ఇక్కడ కాన్సెప్ట్ మనస్ఫూర్తిగా చదివితే ఏదైనా అర్థమవుతుందమ్మా. వీక్ WEEK వీక్. మళ్ళీ వీక్ అంటావు, కొంచెం సాగది, కొంచెం లోపల సాగదింపు ఉండాలి. వీక్ సార్. మరి అది ఎట్లుంది ఇప్పుడు నువ్వు చెప్పింది ఎట్లుందో చూసుకో, తర్వాత వీడియో చూసుకొని నీకు అర్థమైద్ది. సేమ్ ఇంకొకటి అలాగే ఉంది, చదువు, దాన్ని కూడా చదివేసి. WEAK వీక్. ఇక్కడ 2 వీకులు ఉన్నాయి. అవును సార్. పలికేది అది వీకే ఇది వీకే, కానీ 2 వీకులు ఉన్నాయి. నువ్వు ఏ వీక్ అని రాయాలి? అప్పుడు నీకు హెల్ప్ చేసేది మీనింగ్. ఇప్పుడు అర్థమైందా? మీనింగ్ అంటే అర్థం. నీకు అర్థం ఏమని, ఇప్పుడు నేను వీక్ స్పెల్లింగ్ రాయమన్నా, అప్పుడు నువ్వేం అడగాలి? ఒరే నాయనా వీక్ స్పెల్లింగ్ నేను రాయాలంటే ముందుగా నువ్వేం అర్థం అడిగినావో అది అని అర్థం అడగాలి. అప్పుడు వాడేమంటాడంటే నాకు వారము కావాలి అంటాడు. వారము, ఆ వీక్ రాయమంటాడు. అప్పుడు ఏది రాస్తావు? WEEK రాస్తావా WEAK రాస్తావా? ఇప్పుడు చెప్పు. స్పెల్లింగ్ అంటే అదే. WEEK వీక్ అంటే వారం కదా సార్. వారం. WEEK 2 ఈలు పడితే అది వారము అని అర్థం. మరి ఇంకొక వీక్ ఉంది WEAK వీక్ అంటే బలహీనం, బలహీనత సార్. ఆ అమ్మకి ఏమైందమ్మా అంత బలహీనంగా ఉంది ఈ రోజు అంటే వీక్ గా ఉంది ఈ రోజు అని అర్థం. అవును సార్. ఆ స్పెల్లింగ్ మైండ్ లో పెట్టుకోవాలా. EAK WEAK వీక్ అంటే బలహీనము, WEEK అంటే వారము. ఈ జ్ఞానము ఒకరు చెప్తే వచ్చేది కాదు. స్పెల్లింగ్స్ రాసేటప్పుడు నేను వారం రాస్తున్నానా లేకపోతే బలహీనత గురించి రాస్తున్నానా అని అర్థం. మీరు ముందే చెప్పినారు కదా సార్, సన్ అంటే కొడుకు, సన్ అంటే సూర్యుడు అని, ఆ విధంగా పలికేటట్టుగానే ఇవి అలాంటివే ఇవి కూడా. అర్థమైందా? ఇవి 2 ఒకటే స్పెల్లింగ్స్. WEAK ఒకటి WEEK ఒకటి. ఇవన్నీ ఒక రకమైనటువంటి శబ్దాలు అన్నమాట. సేమ్ శబ్దాలు, రాతలు వేరు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. కొంచెం కూల్ గా ఉండండి. మ్యూట్లు పెడతా ఉండండి. మీరు ఎప్పటికైనా కానీ మీరు ఇమ్మీడియట్లీ మ్యూట్లు పెట్టుకొని నేర్చుకోండి. కంప్యూటర్ పెట్టుకున్నట్లు పెట్టుకోవాలి ముందర. మీరు ఏమి మాట్లాడకపోతే మ్యూట్ పెట్టుకోవాలి. నేను మాట్లాడమన్నప్పుడు వెంటనే నొక్కడం, మాట్లాడడం. అప్పుడు ఏమైపోద్దంటే నాకు మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. లేకపోతే మీ ఇంట్లో గొడవలన్నీ నా ఇంట్లోకి వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు చేయాల్సిన పనే అది ఒకటే. ఓకే, రైట్. నెక్స్ట్, నేను చెప్పేటప్పుడు ఎంత మ్యూట్ గా ఉంటారో అంత మంచిది, ఎంత క్లారిటీగా వింటారో అంత మంచిది. మీరు చెప్పేటప్పుడు ఆన్ చేసుకోండి, చక్కగా మాట్లాడండి, మళ్ళీ బంద్ చేసి పెట్టండి. వెరీ గుడ్. ఇప్పుడు వి అనే దానికి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు ఎవరైనా అడగొచ్చు. WEEK వీక్. ఇక్కడ ఈ అన్నప్పుడు ఒక దగ్గర ఏమో ఈ రాశాడు, ఒక దగ్గర ఏమో EA రాశాడు. మనకు ఆల్రెడీ తెలిసిందే. ఈ అన్నప్పుడు EA EE ఇవి కామన్ గా రాస్తున్నామని తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం స్పెల్లింగ్ పెద్దగా ఏం కనపడలే, టెన్షన్ ఏం లేదు అక్కడ. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇప్పుడు డౌట్ ఉంది అంటే మైక్ ఆన్ చేసి మాట్లాడేయండి. సార్ వీక్ అంటే వారం అన్నారు, WEAK అంటే ఏం సార్? బలహీనత, బలహీనము, ఒంట్లో సారం లేకుండా వీక్ గా ఉన్నాను అంటారు. అర్థమైందా? ఓకే సార్. అప్పుడు WEAK మళ్ళీ గుర్తుపెట్టుకో. EAK అన్నప్పుడు బలహీనం, WEEK అంటే వారం. 1 వీక్ 2 వీక్స్ అంటే వారము. అది. నెక్స్ట్ ఇప్పుడు ఊకి వెళ్తున్నా. ఎస్, ఇప్పుడు ఎవరో ఒకరు రండి అమ్మా. సార్ నేను చెప్తాను వాళ్ళు. చెప్పమ్మా, స్టార్ట్ చేయి. WOOD వుడ్. వుడ్ అంతే. మళ్ళీ ఊడు అనకూడదు. వుడ్ 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 అంతే. వుడ్ అంటే అమ్మా వెరీ గుడ్. చెక్క అమ్మా, చెక్క ముక్కని వుడ్ అంటారమ్మా. ఇంకొకటి కూడా చదివేసే మాటలే. WOMAN ఉమెన్. ఉమెన్ అంటే ఎవరమ్మా? ఆడమనిషి. మ్యాన్ అంటే మగోడు, ఉమెన్ అంటే ఆడమనిషి. ఉమన్ అంటారు. ఉమెన్ అంటే ఉమెన్ అనరు, ఉమన్ మన్. మళ్ళీ MAN మ్యాన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా తారతమ్యాలు ఉన్నాయి. ఒకడే ఉంటే మ్యాన్, అది మ్యాన్ ఎప్పుడైతే కలుపుతుందో అప్పుడు ఉమన్ అనాలి. ఏమనాలి అప్పుడు? ఉమన్ అంటే ఆడమనిషి. అలా గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. మ్యాన్ అంటే మగవాడు, ఉమన్ అంటే ఆడమనిషి.
ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఇప్పుడు స్పెల్లింగ్ వద్దాం. వుడ్, వుడ్ లో చూడండి ఊ కామన్ గా ఊ అంటే యూ రాయాలి, డబుల్ ఓ అంటే ఊ వస్తుంది. కానీ ఇక్కడ స్పెల్లింగ్ లో ఓలు రెండున్నా కూడా మీరు గమనిస్తే ఊ అనే పలకడం జరిగింది. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఊ అనకూడదు, వుడ్ అనకూడదు, వుడ్ అంతే. వుడ్ మళ్ళీ ఎక్కువ సాగలింపు లేదు, అది రాసేది మాత్రం డబ్ల్యూఓడి, పలికేది మాత్రం ఊ అనే సౌండ్ వస్తుంది. వుడ్. అలాగే ఉమెన్, ఉమన్, ఉమన్ డబ్ల్యూఓఎంఏఎన్, ఉమన్ డబ్ల్యూఓఎంఏఎన్, ఉమన్ అంటే ఆడ మనిషి, వుడ్ అంటే చెక్క. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. అంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. లేదు సార్. వెరీ గుడ్, ముందుకు పోతున్నా. ఊ గమనించండి, ఇప్పుడు ఊ ఇంతకు ముందేమో ఊ అన్న అంతే, ఆటికాటికే బ్రేక్ అది. కానీ రెండోది వచ్చేసరికి ఊల్. ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఎవరో ఒకరు స్పెల్లింగ్ చెప్పండి అమ్మా ఇది. సార్ WOL వూల్. ఇప్పుడు ఊల్ అయింది చూడండి, గమనించండి. ఇప్పుడు ఊల్, ఇక్కడేమో సార్ అదే డబల్ ఓ ఉన్నా కూడా ఇక్కడ వుడ్ అన్నావు కదా, మరి దీన్ని ఊడ్ అంటే బాగుండదు, దీన్ని ఉల్ అంటే బాగుండదు. ఇప్పుడు అర్థమైందా? దీన్ని సాగదీస్తే బాగుండదు, దీన్ని చిన్నగా చెప్తే బాగుండదు. ఇప్పుడు అర్థమైందమ్మా? సేమ్ స్పెల్లింగ్లే, సేమ్ ఉంది. అక్కడ డి ఉన్నందుకు వుడ్ అనాలి, ఇక్కడ ఎల్ ఉన్నందుకు ఊల్ అనాలి. ఇప్పుడు అర్థమైందా? క్లియరా? క్లియర్ సార్. ఇప్పుడు ఊల్ అంటే అర్థం చెప్పండి అమ్మా ఎవరన్నా. ఊల్ అంటే ఉన్ని కదా సార్? ఉన్ని, ఉన్ని మనం స్వెటర్లు గిట్టర్లు వేస్తారు కదండి, అవును సార్. దాన్ని ఉన్ని అంటారు, ఊల్ అంటారు. ఈ ఊల్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్తారా? ఉన్ని ఎక్కడి నుంచి వస్తుంది అమ్మా? ఎక్కడి నుంచి వస్తుంది ఉన్ని? మా ఇంట్లో తయారు చేస్తాం సార్ అంటావా? లేదు సార్. పత్తిలో ఉంటుంది. పత్తి కాదు, పత్తి కాదు. పత్తి కాదమ్మా తల్లి. షీప్. వెరీ గుడ్ నాన్న. గొర్రె ఆహా. ఎప్పుడు చూడలేదేమో, ఆదివారం ఆదివారం చక్కగా తింటారేమ్మా. గొర్రెలమ్మా, గొర్రె బొచ్చు ఉంటది కదమ్మా పైన తల్లులో, దాన్నే ఊలు అంటారు. తీసుకుంటారు దాన్ని, దాని పక్కకి దాన్ని చాలా రేటుకి అమ్ముతారు. మీకు తెలుసా అది? పైన చర్మం మీద మీకు ఊలు ఉంటది. ఏది? గొర్రెకి. మాట్లాడరు, ఎవరు మాట్లాడరా? గొర్రెకి పైన పైన ఉన్ని ఉంటది, అదంతా తీసేస్తారు, ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఫ్యాక్టరీకి పంపిస్తే అదంతా ఉన్నిగా తయారు చేస్తారు. దాని నుంచి దారం తయారు చేస్తారు. ఆ దారము ఉన్ని దారం అంటారు దాన్ని. ఆ దారం ఏ దానికి పనిచేస్తుంది? షటర్లు ఏమ్మా, ఏదన్నా అంగీలు ఏదో మీరు చేసుకుంటారు కదా, ఇంకా ఆడవాళ్ళు మీకు తెలుసు కదా. మరి ఊకనే ఏదో కుట్టేది కాదు, అల్లేది కాదు, అది ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఏమంటారు? ఊకనే స్వెటర్ అంటే ఎట్లా? ఆడ పోయి అడగాల ఎవరిని? షాపోన్ని. ఏమని అడుగుతావు? ఉన్ని, నాకు స్వెటర్ వేయాలండి, దానికి దారం కావాలంటే వాడు ఇస్తాడు. అప్పుడు వాడు ఇచ్చేదాన్ని ఊల్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఊల్ థ్రెడ్. అది ఊల్ థ్రెడ్ అంటే ఉన్ని దారం. అది అర్థమైందా? ఎవరు ఉన్ని దారం ఇస్తాడు. అది ఎక్కడి నుంచి తయారైందంటే ఊల్, గొర్రె బొచ్చు అన్నమాట అది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకోటి చదవండి అమ్మా ఎవరో ఒకరు. WOLF వూల్ప్. ఊల్ప్ కాదక్క, ఓ యక్క, నువ్వు పక్కన చదువుతుండవేమో, అది చదవకూడదు. ఊల్ఫ్ అనాల. ఏమనాలి దాన్ని? ఊల్ఫ్. ఊల్ఫ్. ఊల్ఫ్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? ఊల్ఫ్, WOLF, ఊల్ఫ్. ఊల్ఫ్ అంటే ఏమి? తోడేలు. తోడేలు ఎప్పుడైనా చూసినారా? మీ ఇండ్ల కాడ ఉంటది చూడు, ఉంటదా? మీ ఇండ్ల కాడ లేవా తోడేళ్ళు? లేవు కదా సార్, తోడేలు. కుక్కలు ఉన్నట్టు ఉంటాయి తోడేళ్ళు, కానీ అవి అడవిలలో ఉంటాయమ్మా. మన ఇండ్ల కాడ ఉండేవి కుక్కలు. అవును సార్. తోడేళ్ళు అడవులలో ఉంటాయి. పులిలు, సింహాలు ఎలాగో దాని తర్వాత జాతి ఇది. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. పులులు, సింహాలు పెద్ద జాతి అన్నమాట ఇంకా అవి. ఓకేనా? సో అవి చాలా భయంకరం. వాటి తర్వాత వచ్చేది తోడేలు. అర్థమైందా? ఇంకొక విషయం చెప్తున్నా మీ అందరికి. ఇప్పుడు సింహము, పులులు తిని ఏదైనా ఒకటి పారేసినాయి అనుకుందాం. ఒక అడవిలో కామన్ గా సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి కదా. దేవుడు వాటితో పాటు తోడేళ్ళు కూడా పుట్టించాడమ్మా. పులులు, సింహాలు, పులులు, తర్వాత తోడేళ్ళు, మూడో స్థానం అది. అర్థమవుతుందా? భయంకరమైన మృగాలు, భయంకరమైన అడవి మృగాలు ఇవి. అందులో పులులు, సింహాలు, లేదా సింహాలు ఫస్ట్. సింహం ఎప్పుడు ఫస్ట్, రారాజు. తర్వాత పులి అయిన తర్వాత జాతి సంచరించిన జాతి ఏదమ్మా అంటే గనక
ఊల్ఫ్ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇది ఒక జ్ఞానం, నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఊల్ఫ్ అంటే తోడేలు. స్పెల్లింగ్ ఏమ్మా అంటే WOLF, ఊల్ఫ్. WOLF, ఊల్ఫ్. ఊల్ఫ్ అంటే తోడేళ్ళు. ఊల్ అంటే ఉన్ని. ఇవి రెండు గమనిస్తే కనుక పలికేటప్పుడు ఊ ఊ ఊ అనేటువంటి శబ్దాన్ని ఇస్తున్నాయి. రాసేదేమో W, పలికేదేమో ఊ. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి. అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్కి వెళ్దామా? ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు ఊ అయిపోయింది కదా, వే తీసుకుందాం. వే చదవండి. WED వెడ్. ఏదో తిక్క చదివినట్టుంది లక్ష్మీదేవి. ఎప్పుడు మైండ్ లో ఒక్కటి పెట్టుకోండి. అందరికి చెప్తున్నా బాగా వినమ్మా. అరే తొందరపడద్దండి, తొందరపడద్దు. బుడుబుడుకని ఎందుకు చెప్తారమ్మా? తలకాయ లేకుండా చెప్తారు. ఒక స్పెల్లింగ్ అక్కడ చూసిన తర్వాత కొంచెం టైం తీసుకొని క్లారిటీగా పలకాలమ్మా. తిక్క పలకద్దండి. అందరికీ చెప్తున్నా, ప్రపంచానికి చెప్తున్నా. మీరు అనవసరంగా బుడుబుడు అని చదివి ఏందో అర్థం కాకుండా చెప్పేసి తర్వాత తిట్టించుకోవడం కన్నా పర్ఫెక్ట్ గా మ్యాటర్ అర్థం చేసుకొని చెప్తే ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం వే గురించి మాట్లాడుతున్నాం. అక్కడ ఫస్ట్ WED ఎప్పుడైనా కానీ నోట్లో రావాల్సింది ఆ పదాన్ని అర్థం చేసుకొని దాని స్పెల్లింగ్ చెప్పడం నేర్చుకోవాలి. WED వెడ్ అనాలి. WED వెడ్. వెడ్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? వెడ్ అంటే ఏమి? వెడ్ అంటే ఏమ్మా? ఎవరికి తెలుదా వెడ్ అంటే? తెలియదు సార్. మిమ్మల్ని పెళ్లిలో ఇడిచిపెట్టి రావాలా? వెడ్డింగ్ కార్డ్ అనేది సార్. అంతే ఊరికే అంటారు కదా. వెడ్డింగ్ కార్డ్ అంటే ఎందుకు ఇస్తారు? వెడ్డింగ్ అంటే ఏమి? పిలుపు కదా సార్. ఏం పిలుపా? వెడ్డింగ్ అంటే ఏమంటే పిలుపు అంటావు? ఏ దానికి పిలుపు? సరే ఓకే, ఏ దానికి పిలుపు? అది వెడ్డింగ్ కార్డ్ అంటారు సార్. తలకాయ పెట్టట్లే. పెళ్లి ఊకని పిలుస్తారా అని? రా అమ్మా ఇంట్లో కాదమ్మా, ఇంట్లో ఉండి తినిపో అని చెప్పి వెడ్డింగ్ కార్డు ఇస్తాడా? లేదు సార్. పిలుపు. మరి వెడ్డింగ్ కార్డ్, ఆ పదంలోనే ఒక కాన్సెప్ట్ ఉంది. వెడ్ అంటే ఏమి? పెళ్లి. వెడ్ అంటే ఏమి? పెళ్లి సార్. పెళ్లి. ఎవరిది పెళ్లి? పలానా రాముదో సీతదో గీతదో ఎవరిదో పెళ్లి. ఇక్కడ వెడ్ అంటే పెళ్లి అని అర్థం. వెడ్ అంటే పెళ్లికి ఇచ్చేటువంటి కార్డు కాబట్టి వెడ్డింగ్ కార్డ్ అని దానికి పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమైందా లేదా? ఏమో సార్, వాళ్ళు ఇస్తారు, మేము తీసుకుంటాం, పోయి మెక్కొస్తాం. నువ్వు భలేడు చెప్తావే. అంతే కదా మీరు చెప్పేది. ఊకనే ఏం పొయ్యి మెక్కొచ్చేది కాదమ్మా. అసలు ఏమి ఇస్తున్నారు వాళ్ళు? వెడ్డింగ్ కార్డ్. వెడ్డింగ్ అంటే ఏమి? పెళ్లికి ఇచ్చేటువంటి కార్డు. వెడ్ అంటే పెళ్లి, అందులో ఉన్నటువంటి పదం వెడ్. ఇప్పుడన్నా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? వెడ్ అంటే పెళ్లి. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి అలాగే. WELL వెల్. నీకు శతకోటి దండాలు లక్ష్మీదేవమ్మ. WELL సార్. కొంచెం నిదానంగా క్లారిటీగా ఫస్ట్ గా చెప్పాలా. రెండో ఛాన్స్ తీసుకోకూడదు విద్యార్థి. ఓకే సార్. అట్లా నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే అర్థం తెలుసునా? మొదటి ఛాన్స్ ఒక ఉతుకుతోనే తెల్లగవ్వాలని ఆడపిల్లలు కూర్చుంటే ఇంట్లో బట్టలన్నీ నున్నగుంటాయి. ఎక్కాయిలు బాగా ఇచ్చినారులే, తోముతున్నాను అనుకుంటూ పోతుంటే ఆ దుమ్ము పోదు, నీ కోపము పోదు అక్కయ్య. అర్థమైందా? అర్థం కాలేదా? ఆడోళ్ళ మాటలు చెప్తున్నాను నేను, మీకు అర్థమైతే అట్లా. ఎప్పుడైనా కానీ బట్టలు ఉతకాలంటే మొదటి ఉతుకుతోనే వెళ్ళిపోవాలి, ఇక తెల్లగా అయిపోవాలి అది నీ దెబ్బకి. ఏమ్మా అట్లా చదువు కూడా ఒకటే స్టెప్పే. అంటే అది వర్కౌట్ కాదమ్మా. మీ మంచిగా చెప్తున్నా, ఇది కూడా పాఠమే. నేర్చుకునే విధానం. ఇక్కడ స్పెల్లింగ్ నీకు వచ్చాను నేను అన్నట్లా, చెప్పేది ఒకటైనా కూడా ధర్మంగా చెప్తుందిరా, ఏమే భలే చెప్తుంది రా అనాల. లక్షలాది స్పెల్లింగ్లు ఉంటాయి, ఎవడు చెప్పడు, భూప్రపంచంలో ఎవడు చెప్పలేడు. కనీసం నీకు స్పెల్లింగ్స్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది అనుకుంటాడు. ఇప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పమ్మా, నువ్వే చెప్పు. WELL వెల్. ఇంకోసారి చెప్పు.
డబ్ల్యూఈ పలకలేకండి సార్. అదేలే అదేలే నాకు తెలుసమ్మా, అందుకనే ప్రాక్టీస్ చేయాలి, అందుకే ప్రాక్టీస్ చేయాలా. అలాంటప్పుడు నువ్వేం చేయాలా, కొంచెం నిదానం. ఫస్ట్ ఆ అక్షరం ఏమి, డబ్ల్యూ. డబ్ల్యూ. ఉండు ఎందుకు తొందరపడుతున్నావు, ఇంత చెప్పినా మళ్ళీ తొందరపడతానంటావే. కొంచెం నువ్వు ఫస్ట్ నీకు రాలే, రెండు అక్షరాలు కలిపి నీకు రాలా. WELL, WELL, వెల్ అంటే బావి. మన ఇంటికాడ ఉంటది కదమ్మా బావి, అది. సో ఇప్పుడు మళ్ళీ పైది చదువు, కిందది కూడా చెప్పు. నువ్వే చెప్పు చూద్దాం ఎట్లా చెప్తావు. పైది చెప్పు, కిందది చెప్పు. WED, వెడ్. WED, వెడ్. మళ్ళీ నెక్స్ట్ WELL, అంతే. వెల్ అంటే బావి. అర్థాలు కూడా తెలుసుకుంటే ఇంకా మంచిది. ఓకే సార్. ఇలాగే చిన్న చిన్నవి మనము చిన్న రాళ్ళు అనుకుంటున్నామా, అవే ఇండ్లు అయితే తెలుసా మీకు? అది తెలుసు సార్. చుక్క అనుకుంటున్నాం, అదే మహాసముద్రం అయింది. మీకు అది అర్థం కావాలి. ఇక్కడ మనం నేర్చుకుంటుండేది ప్రతిరోజు ఒక చిన్న స్పెల్లింగ్ కి, ఒక చిన్న సౌండ్ కి రెండు పదాలు. అవే ఈ రోజు నీకు 500 పదాలు అయినాయి. నీకు దమ్ము ఉంటే ఇప్పుడు అన్ని నేర్చుకో చూద్దాం. అట్లుంటాయి. కాబట్టి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలమ్మా. ఇక్కడ వెడ్ అంటే పెళ్లి, వెల్ అంటే WELL, వెల్ అంటే బావి, బాగు అని కూడా వస్తుందమ్మా. సరే, ఇప్పటికి అంతవరకు నేర్చుకున్నారు. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే ఏ దగ్గర ఈనే రాశాడమ్మా, రెండిట్లో కూడా ఈనే వచ్చింది. WED, ఈ అనేది వచ్చింది. ఇక్కడ కూడా వెల్. సో మనం ఏకి ఈ రాయాలనేది మనం ముందుగా నుంచి అదే చూస్తున్నాం. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తా. ఓకే సార్, నో డౌట్. రైట్. ఏమ్మా అందరు ఓకేనా? ఆయమ్మకోటే డౌట్ లేదు, మరి మీకేమి? అది నెక్స్ట్. ఇప్పుడు ఏత్వము. ఇప్పుడు ఏత్వానికి వెళ్తున్నాం. రాసేదేమో డబ్ల్యూ ఏ. ఇప్పుడు ఒకరు చదవండి అమ్మా, ఎవరో ఒకరు. WASTE, వేస్ట్. వేస్ట్ అంటే ఏమ్మా? వేస్ట్ అవుతుంది కదా సార్, అదే పనికిరాదు సార్. పనికిరాంది అని అర్థం. సార్, పనికి మాలిన అని అర్థం. వేస్ట్ ఫెలో అని ఎవరైనా తిట్టినారనుకో, పనికి మాలినోడా అని అర్థం. వేస్ట్ అంటే వృథా, వేస్ట్. ఇంకా నువ్వేం పనికిరావురా, వేస్ట్. అర్థమైందా? వేస్ట్ ఐటమ్. ఇంట్లో వేస్ట్ ఐటమ్స్ ఉంటే పారేయండి. పనికి మాలిన ఏమన్నా ఉంటే పారేయండి అమ్మా, ఎందుకు పెట్టుకొని చేస్తారు దాన్ని అట్లా. నెక్స్ట్ ఇంకోటి చదవమ్మా. WAET, వెయిట్. తలకాయ కొట్టాలి నీకే. పుష్పలతక్క ఎందుకు కొంపలు మునిగిపోలే? విను. ఆమెకు చెప్పింది లక్ష్మీదేవి కాక కూడా అదే చెప్పిన. మీకు కొంపలు మునిగిపోయలే. మీరు తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. నిదానంగా క్లారిటీగా చెప్పు. ఇప్పుడు ఎవరు లేదు నీకు అడ్డం. పైది నువ్వు చెప్పినావు, రెండోది కూడా నువ్వే చెప్తావు. వేరే వాళ్ళకి ఛాన్స్ కాదు. నువ్వే నిదానంగా చెప్పు, అదే చూసి చెప్పు. ఇప్పుడు చెప్పు. WAIT, వెయిట్. ఎందుకు అంత బ్రేక్ ఎందుకు ఇస్తున్నావు అమ్మా? WAIT, వెయిట్. వెయిట్ అంటే ఏమి? ఆగడం. వెయిట్ అంటే ఏమ్మా? ఆగడం. వేస్ట్ అంటే ఉపయోగం లేనిది, పనికి మాలింది. వెయిట్ అంటే వెయిట్ చేయడం, ఎదురు చూడడం. అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది సార్. నీకోసం ఆగుతున్నాను, ఎదురు చూస్తున్నాను అంటాం కదా, దాన్ని వెయిటింగ్ అంటారమ్మా. అర్థమైందా? అది ఇప్పుడు రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తావు, కాసేపు ఆగుతావు, ఎవరి కోసం ఎదురు చూస్తావు. ఆ ఎదురు చూసేదాన్ని వెయిటింగ్ అంటారు నాన్న, అంతే, వేరేదేంలే. ఆగి ఎదురు చూడడము అంటారు దాన్ని. దాని అర్థం పేరేమంటే ఆగి ఎదురు చూడడాన్ని వెయిటింగ్ అంటారు నాన్న. ఓకేనా? సో వెయిట్ అంటే ఆగు. ఎవరన్నా మీ అన్ననో తమ్ముడో ఉన్నాడు, కొంచెం 2 minutes వెయిటింగ్ అంటారు. వెయిట్ అంటే ఆగు, కొంచెంసేపు ఆగు, కొంచెంసేపు ఆగు, ఎదురు చూడు అని అర్థం. దాని అర్థం అది అట్లా. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఏ అనే దగ్గర ఇది వరకు దాంట్లో కూడా మీరు గమనిస్తే ఏనే వస్తా ఉంది. మీరు అన్ని గమనించుకోండి, లాస్ట్కి పేపర్ టు పేపర్ గమనించుకోండి. ఏ దగ్గర ఏనే వస్తా ఉందమ్మా, మీరు ఇది గమనించాలి. తర్వాత చూసుకోండి కావాలంటే. WASTE, వేస్ట్ అంటే ఉపయోగం లేనిది. వెయిట్ ఇక్కడ వెయిట్ అంటే ఆగు అని అర్థం. ఓకేనా? ఎదురు చూడుట. వెయిట్ అంటే ఒరిజినల్ మీనింగ్ ఎదురు చూడు అని అర్థం. అది అట్లా. నెక్స్ట్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు. నెక్స్ట్ వైకి తీసుకోమ్మా. వై స్టార్ట్. వై చదవండి.
WHITE వైట్. వైట్ అంటే ఏమ్మా? తెలుపు సార్. ఏం మాకు తెలుసు సార్, ఎప్పుడు చూడలేదు మేము. తెలుపు రంగు. ఇక్కడ మీరు చూస్తున్నారే మొత్తం పేపర్ అంతా తెలుపు రంగులోనే ఉంటది, వైట్ పేపర్లోనే ఉంటది. వైట్ మీద రెడ్ కలర్ వచ్చింది. అలాగా వైట్ అంటే తెలుపు. వైట్ అంటే తెలుపు. వైట్ స్పెల్లింగ్ ఏమ్మా? ఎవరు చెప్తారు? ఇంకోసారి చెప్పండి. WHIT. అదే అదే అదే. WHITE వైట్. చివరి శ్వాస వరకు నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ సౌండ్ మాత్రం అందరికి వినపడేటట్టుగా ఉండాలి. అది గుర్తు పెట్టుకోండి. ఈరోజు రామ్ సార్ గెలుస్తున్నాడు. ఈరోజు ఎంతమందికో ఈరోజు వీడియోలు చూస్తున్నారు అంటే అమ్మా, ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా పలికి వివరిస్తున్నా. గుడుగుడు గుడుగుడు నేను ఎప్పుడు మాట్లాడలేదమ్మా. క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నిస్తా. ఇంకోటి, 1కి 2 సార్లు చెప్పడానికి ప్రయత్నిస్తా. అదే నా గెలుపుకు మూల సూత్రం. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. బాగా చెప్తులే సార్ అంటావా? సార్ అర్థమైంది. అర్థమైందా? నా గెలుపుకు సూత్రం ఈరోజు. నేను ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. 4000 వీడియోలు ఉన్నాయమ్మా రాము సార్వి. 4000 వీడియోలో కూడా ఎక్కడ కూడా నేను తగ్గలేదమ్మా. ఎక్కడ కూడా తగ్గల. ఎందుకు? ఒక్కసారి నేను వీడియో స్టార్ట్ చేసినానంటే గొంతు అంత క్లారిటీగా పెట్టాలి. అది మీరు నేర్చుకోవాలి. మీరు విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఇవన్నీ కాదు. మీరు స్పెల్లింగ్లు నేర్చుకోవడానికి రాలా, నీ గొంతును సవరించుకోవడానికి వచ్చావు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇంకోటి, జన్మలో ఎవరు చెప్పరమ్మా గొంతును సవరించుకునే ప్రోగ్రాము. ఎవరు చెప్పరు నాన్న. నేను అరుస్తూ వెళ్తుంటాను, మీరు విని సావండి అంటారు. జనరల్ గా చెప్తున్నా నేను. మేము చెప్పేది మేము చెప్తామండి, విని సావండి అంటారు. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను, మిమ్మల్ని ఎందుకు తిడుతున్నానంటే గొంతు మార్చండి, గొంతును సవరించుకోండి, గొంతులో మార్పు తేవండి. దీని పేరే స్పెల్లింగ్స్, ఫోనిక్స్ అంటారు దీన్ని. గొంతులో నుంచి వచ్చేటువంటి ఆయుధం స్పెల్లింగ్. ఆ స్పెల్లింగ్ అంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? స్పెల్లింగ్ నోట్లో నుంచి వస్తుంది. అర్థమైందా? ఫస్ట్ నోట్లో నుంచి, తర్వాత చెయ్యి రాస్తుంది. అర్థమైందా? చెయ్యి రాస్తుంది. కానీ చెయ్యి రాయాలంటే ఫస్ట్ నీ మైండ్, నీ గొంతులో నుంచి ఆ సౌండ్ రావాలి. అప్పుడే నీ చెయ్యికి ఇది స్పెల్లింగ్ రాంగా కరెక్ట్ అనేది అర్థమవుతుంది అన్న. గొంతుకి చేతికి చాలా ముడి ఉంటది అక్కయ్య. అర్థం కాలే? అర్థమైందా? అందుకనే నేను అరిసేది. ఈ ప్రోగ్రామ్ అంతా అదే. ఈ 6 నెలలు కూడా నాతో సస్తారు మీరు. ప్రతిదీ సౌండ్ మీద బేస్ అవుతుంది. కానీ మొదటి బుక్ మాత్రమే మీకు కష్టం. రెండో బుక్ చాలా ఈజీగా ఉంటుంది. పరిగెత్తిపోతారు, మీరు నిలబడరు. ఎప్పుడు మొదటి బుక్ బాగా అర్థం చేసుకోవాలి మీరు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఆ బుక్ మొత్తం చదివితే నీవు మొత్తం ఈ బుక్ అంతా నాకు బాగా, మీరు ప్రతిరోజు చెప్పిందంతా బాగా అర్థమైంది అనే వాళ్ళకే రెండో బుక్ నుంచి ప్రతిదీ మీకు అర్థమవుతుందమ్మా. అది రాసి పెట్టుకోండి. సరే, ఇప్పుడు వైట్ అయిపోయింది కదమ్మా. WHITE వైట్. WHITE వైట్. ఇక్కడ గమనిస్తే కనుక WH అనేది ఒకటే, దాని తర్వాత వచ్చింది I, దాని తర్వాతది సౌండ్ మనం గమనిస్తే I వచ్చిందమ్మా. I దగ్గర మనం Y అనడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉందమ్మా ఇప్పుడు? అలాగే ఇంకొకటి కూడా చదవండి అమ్మా. ఇంకోటి చదవండి జల్దీ. WINE వైన్. వైన్ అంటే ఏమ్మా? వైన్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? తాగేదేమో అంటారు కదా సార్. వెరీ గుడ్. చెప్పి మళ్ళీ అదేమో అంటారు కదా సార్ అంట చూడమ్మా. అంటుంటారు కదా సార్, వైన్ అనే చెప్తుంటారు, అది తెలియదు సార్. వైన్. విను, అర్థం చేసుకో, తప్పేం లేదు. తెలుసుకోవడంలో తప్పు లేదు. మనం తెలుసుకోవడానికి పుట్టాం. ఓకేనా? వైన్ అంటే తాగుబోతులు తాగుతారు కదా, అదే వైన్. వైన్ షాప్ అంటారు కదా, అంటే మందు షాపు అని అర్థం. ఓకే, మందుని వైన్ అంటారమ్మా. గుర్తుపెట్టుకోండి, మందుని వైన్ అంటారు. ఓకేనా? అది. సో వైన్ తాగుతున్నాడు వాడు అంటాడు అట్లా అమ్మా. సో అది. సో వైట్ వైన్. ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? ఇక్కడ స్పెల్లింగ్ చూస్తే కనుక WINE. ఒక దగ్గర ఏమో I వచ్చింది, మామూలుగా Y అనే కాడ I కాడ IA వచ్చింది. ఇంకొక కాడ WHI. మనం WH చూడకూడదు. WH = ఒక అక్షరమే. గుర్తుపెట్టుకోండి. H ఎప్పుడైనా యాడ్ అయిందంటే అది ఒక అక్షరమే అని గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏమో అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. WH అనేది ఎక్కడైనా జోడి అయిందంటే అది ఒక అక్షరమే అని అర్థం చేసుకోండి. రెండవ అక్షరం వచ్చేసి I వచ్చిందమ్మా. ఇక్కడ I వచ్చింది, అక్కడ I వచ్చింది. కాబట్టి మనము ఇక్కడ స్పెల్లింగ్ ఏం ప్రాబ్లం రాదు. వైట్ అంటే WHITE, వైన్ అంటే WINE. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చమ్మా, ఎవరైనా అడగొచ్చు. లేదు సార్ డౌట్.
నెక్స్ట్. డౌట్ లేదు సార్, అర్థమైంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా ఈ రెండు ఎవరో ఒకరు పలకండి. ఓ అంటే డబ్ల్యూ రాస్తున్నాం, పలికేదేమో ఓ ఓ. ఇప్పుడు చెప్పండి అమ్మా. WOKE ఓక్. ఓక్. WAKEని ఓక్ అంటారమ్మా. ఓక్. ఓక్ అంటే ఏమ్మా? ఓక్ అంటే ఏమ్మా? ఓక్ అంటే ఏమి? ఎవరు చెప్పలేరా? ఓక్. ఓక్ అంటే లేదు సార్ చెప్పలేరు. మేల్కొల్పడము. ఫర్ ఎగ్జాంపుల్ లేపడము. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పడుకొని ఉంటారు, తల్లి ఏం చేస్తుంది పొద్దున్నే? లేపుతుంది. ఆ లేపేదాన్ని ఓకప్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలే? యాక్చువల్ గా వేకప్ అంటారు దాన్ని. వేకప్ అంటే నిద్ర లేపడము. ఓక్ అంటే పాసెన్స్, నిద్ర లేపాను, అప్పుడు ఓకప్ అంటారు. వేకప్ అన్న ఓకప్ అన్న రెండు ఒకటే లేండి. ఇక్కడ ఓకప్, ఓక్, వేకు, ఓక్. ఓక్ అంటే గుర్తు పెట్టుకోండమ్మా, ఎవరినైనా పోయి నిద్ర లేపు. ఒక భార్య ఒక భర్తని నిద్ర లేపుతుంది. ఒక తండ్రి ఒక తల్లి పిల్లోళ్ళు పడుకొని ఉంటే నిద్ర లేపుతారు. అలా నిద్ర లేపేదాన్ని వేకప్ అంటారు. అర్థమైందా? అర్థం కాలేదా? కొంచెమన్నా అర్థమైంది సార్. ఓకప్ అంటారు. ఓకప్ అంటే నిద్ర లేపడము, మేల్కొల్పడము అని కూడా అర్థం. అంటే పడుకున్నోడిని లేపడాన్ని మేల్కొల్పడము అంటారు. అది. నెక్స్ట్ ఇంకోటి చదివేమ్మా. WONT ఓంట్. ఓంట్. ఓంట్ అంటే ఏమి? ఓంట్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? WONT ఓంట్. ఓంట్ అంటే ఏమ్మా? భవిష్యత్తులో రాను, పోను, చెయ్యను అని చెప్పడానికి ఓంట్ వాడతారు అక్కాయిలో. ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు చూడు, అందరు మా ఇంటారు అంతే. భవిష్యత్తులో రాను, పోను, చేయను అన్నప్పుడు ఐ వోంట్ కమ్, నేను భవిష్యత్తులో రాను. ఐ వోంట్ గో, నేను భవిష్యత్తులో వెళ్ళను. ఐ వోంట్ ఈట్, నేను భవిష్యత్తులో తినను. ఓంట్ అంటే భవిష్యత్తులో చెయ్యని పనిని ఓంట్ అంటారు. అర్థమైందా? అర్థం కాలేదా? నెగటివ్ పదం అది. అంటే నెగటివ్ పదం అది. ఓంట్ అంటే రాను, పోను, చెయ్యను అని చెప్పడానికి ఓంట్ అనే పదం వాడతారు. అది గ్రామర్ లో వస్తుంది. ఇప్పుడు ఎందుకు మీకు సావు. ఓకే రైట్. సో ఇప్పుడు ఓ అంటే ఏమ్మా? ఓ అంటే స్పెల్లింగ్ ఏమొచ్చిందమ్మా? ఓ కాడ ఓనే వచ్చింది. గమనించండి. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు అక్కయ్య. ఇంతవరకు ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. ఏం డౌట్ లేదు సార్. డౌట్ లేదు. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళిపోతున్నా ఇప్పుడు. వావ్. వావ్. ఇప్పుడు చెప్పండి. వావ్ అంటే అవు అన్నమాట. ఇప్పుడు చెప్పమ్మా. ఎందుకు 3 ఛాన్సులు ఎందుకు తీసుకుంటావు శశికళ? 2-3 ఛాన్సులు తీసుకోకూడదు. ఆగు, కొంచెం సేపు ఆగు, నేను చెప్తాను. అను ఫస్ట్ ఆ మాట అను, అందరూ కూల్ అవుతారు. నీ ఛాన్స్ వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పు, తనకలాడద్దు. అదే నేర్చుకోవాల్సింది నువ్వు. ఇప్పుడు మళ్ళీ చెప్పు. వావ్. వావ్. వావ్ అంటే అర్థం చెప్పు. నువ్వే చెప్పు అర్థం ఏమి? వావ్ బాగుంది, ఆశ్చర్యకరమైన విషయం. మనకు ఎప్పుడైనా ఆశ్చర్యమైంది అనుకో, వావ్, అందులో సంతోషం. ఆ వావులో ఏముంటది? సంతోషం ఉంటుంది. ఏమ్మా? ఊకనే ఆనందం కాదు అది, సంతోషము, ఆశ్చర్యంతో కూడిన సంతోషాన్ని వావ్ అంటారు. ఏమ్మా? ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ గెలిస్తే వావ్, లాటరీ గెలిస్తే వావ్ అని, 1,00,000 రూపాయలు ఓడిపోతే వావ్ అంటావా? అంటావా అమ్మా? ఎవరైనా అంటారా తల్లి? 1,00,000 రూపాయలు ఓడిపోయి వస్తే మీ తమ్ముడు 1,00,000 రూపాయలు పోయిందమ్మా, పోయిందక్క, నాది 1,00,000 రూపాయలు పోయిందంటే వావ్ అను. గిరిసి కొడతాడు ఒకటి ఏటు. అర్థం కాలే మీకు? అర్థమైంది సార్. ఏం అర్థమై చెప్పు. మంచి పదాన్ని వావ్ అంటారు. ఓయ్ మంచి పదాన్ని కాదక్క, పెద్ద ఏమో దొరుకుతుంది నాకు. వేరే వాళ్ళు చెప్పండి అమ్మా, ఏమో చెప్తే వావ్ అంటే. చెప్పడానికి వస్తలేదు సార్. అర్థమైంది. చెప్పడానికి కావాలా? చెప్పడానికే రావాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ బిడ్డనో నీ కొడుకో నీ మనవుడో ఇంగ్లీష్ లో మాట్లాడాడు అనుకో ఒక 5 నిమిషాలు, ఆశ్చర్యపడిపోతావు. నువ్వు ఆశ్చర్యపడిపోయి ఏమంటావు? వావ్, సూపర్. మరి అది ఆశ్చర్యకరమైనటువంటి ఒక అనుభూతితో వచ్చే పదం అది నోట్లో. ఇంగ్లీష్ లో వావ్ అంటారు. వావ్ అంటే ఆశ్చర్యకరము. అలా ఆశ్చర్యకరంగా మాట్లాడే మాటల్ని వావింగ్ అంటారు. WOWING. వావింగ్ అంటే ఆశ్చర్యంతో మాట్లాడే మాటలు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్.
ఈ రెండిటికి కూడా ఓడబ్ల్యూఏ రావడం జరిగింది. వావ్ వావింగ్ రెండు పదాలు ఒకటే అవి. ఓకేనా? వావ్ వావ్ అంటే ఇక్కడ గమనించండి, ఓడబ్ల్యూ రాశాడు చూడమ్మా. ఓడబ్ల్యూ గుర్తుపెట్టుకోండి అమ్మా, అంటే ఓ రాశాడని అర్థం. ఓడబ్ల్యూ ఓ. అర్థమైందా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా చూసుకోండి. క్లియర్ సార్. అమ్మా అందరికి క్లియర్ క్లియర్ sir. అమ్మా. అది ఇక Clear, sir. లాస్ట్ అండ్ ఫైనల్. ఇది ఈజీ, అన్ని దానిలలో ఇది ఈజీ. ఎందుకు? వ్యా వ్యా అంటే యావత్ వచ్చిందంటే ఏం రాయమన్నాను నేను? నిన్నమన్నా కూడా చెప్పాను నేను ఇదే మాట. అంతే. గుడ్డి గుర్తు అది, గుడ్డి గుర్తు అది. బండ గుర్తు అంటారు దాన్ని, బండల గుర్తు అంటారు కదా, బండ గుర్తు అది. WALLET వ్యాలెట్, WAG వ్యాగ్ అని రెండు రకాల స్పెల్లింగ్లు మనం ఆడ గమనించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పండి ఒకసారి, స్పెల్లింగ్ తో సహా చెప్పండి, మీరే చెప్పండి. చెప్పు నాన్న. WALLET వాలెట్. వాలెట్ కాదు, వ్యాలెట్ అనాలి. వాలెట్ వాలెట్ అనకూడదు నాన్న, వ్యాలెట్ అనాలి. అమ్మా ఒక్క నిమిషం ఉంటానా. వ్యాలెట్ అంటే ఏమ్మా, ఎవరు చెప్తారు? అంటే ఎలక్షన్ ఇప్పుడు ఇస్తుంటారు కదా సార్ వ్యాలెట్ మా అమ్మ అది వండరా రే. అది ఆ అమ్మ ఏమో చెప్తా ఉంది కదా, విందాం. వినిన తర్వాత నేను సమాధానం చెప్తాను, ఆ తర్వాత విని వేరే వాళ్ళు చెప్పండి. చెప్తాను, నువ్వు ఇంకోసారి చెప్పు. ఎలక్షన్లప్పుడు వ్యాలెట్ పేపర్ అని ఇస్తారు కదా సార్. నీకు ఒక టెంకాయ కొడతా, నేను చెప్పిన తర్వాత నువ్వు కరెక్ట్ రాగా నువ్వు చెప్పు. నేను ఇప్పుడు నీకు చెప్తా, ఆన్సర్ ఇస్తా విను. ఎలక్షన్ల టైంలో ఒక పేపర్ ఇస్తారు, లోపల వేయండి అని. అదేనా నువ్వు అనేది? అవును సార్. దాన్ని వ్యాలెట్ కాదక్క, బ్యాలెట్ అంటారు. ఏమంటారు? బ్యాలెట్ పేపర్ అక్క దాన్ని అనేది. బ్యాలెట్ పేపర్ అంటారు దాన్ని. బ్యాలెట్ పేపర్ అంటే ఓటు వేసేటప్పుడు నీ ఓటు హక్కు ఏ దాని మీద ఉందో దాన్ని గుద్దాల. సైకిలో, హస్తమో, ఇంకోటో గుద్దుతావు, గుద్ది లోపలేస్తావు, అది ఎవరు చూడరు. దాన్నే బ్యాలెట్ పేపర్ అంటారు. అర్థమైందా? అర్థమైంది సార్, బ్యాలెట్ పేపర్ అంటారు. ఇది వ్యాలెట్. ఇది మా అమ్మ, నువ్వు టెంకాయ కొట్టాలి నీకు. చెప్పు ఇప్పుడు. వ్యాలెట్ అంటే అర్థాలు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎవరన్నా చెప్పండి. వ్యాలెట్ అంటే ఏమి? మీకు ఒక హింట్ ఇస్తున్నా, ఉండుండ్రా, మీకు ఒక హింట్ ఇస్తా. హింట్ ఇస్తా. లేడీస్ ఎక్కువ వాడతారు దీన్ని. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కదా, హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ ఉంటది కదమ్మా. మీరు ఏమంటారు? బ్యాగ్ వెనక దాన్ని పర్స్ అంటారు కదా మామూలుగా ఏమంటారు మీరు? హ్యాండ్ బ్యాగ్ అంటారు. హ్యాండ్ బ్యాగ్ అనేది మొరటి భాష. ఇప్పుడు అర్థమైందా? ఒరిజినల్ గా మీరు చెప్పాల్సింది వ్యాలెట్ అనాలి. ఏమనాలి? వ్యాలెట్ అంటే అర్థం ఏమంటే, మీకు కావలసిన సామాన్లు, ముఖ్యమైన సామాన్లు పట్టుకోపోవడానికి ఒక బ్యాగ్. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలే? కొంచెం డబ్బు, వినమ్మా, కొంచెం డబ్బు, అవసరమైతే ముఖం ఎట్లుందో చూసుకోవడానికి చిన్న అద్దము, ఒక చిన్న పౌడర్ డబ్బా, లిపిటికి డబ్బా. ఏమ్మా యాదో లిపిటికి కొట్టుకుంటారు కదా అది. తర్వాత తెల్ల పౌడరు ఏమ్మా కొట్టుకునేకి అవి. ఇట్లా ఇవన్నీ కూడా ఒక వ్యాలెట్, ఒక బ్యాగ్ రూపకంగా పెట్టుకుంటారు ఆడోళ్ళు జనరల్ గా. ఇకపోతే మొగలు పెట్టుకోరా అని క్వశ్చన్ మార్క్. మొగలు కూడా పెట్టుకుంటారు, పర్స్ అని ఉంటది. అర్థమైంది మీకు? అర్థమైంది సార్. డబ్బులు పెట్టుకుంటారే మామూలుగా మొగోళ్ళు, దాన్ని కూడా వ్యాలెట్ అంటారు. అర్థమైంది ఇప్పుడు? కానీ ఆడోళ్ళ బ్యాగు, ఆడోళ్ళ హ్యాండ్ బ్యాగ్, మొగోళ్ళ పర్సు చాలా తేడా. మీరు మీ హ్యాండ్ బ్యాగుల్లో లిపిటిక్లు, పౌడర్ డబ్బాలు ఉంటాయి, మా దాంట్లో అవన్నీ పెట్టుకోమన్నమాట. డబ్బు మాత్రమే పెట్టుకుంటాం అన్నట్టు. ఏమంటారు? కాదంటా మరి, అదే కదా. సో అట్లా వ్యాలెట్ అంటారు. ఇప్పుడు అర్థమైందా వ్యాలెట్ అంటే? వ్యాలెట్ అంటే డబ్బు, ఇతర వస్తువులు పెట్టుకొని పెట్టుకునేటువంటి ఒక చిన్న బ్యాగ్, అది సంచి ఏమ్మా. అది మీరేమంటే దాన్ని హ్యాండ్ బ్యాగ్ అని అంటారు అంతే. హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటున్నాను ఎప్పుడైనా కానీ హ్యాండ్ బ్యాగ్ అనకూడదు. లేడీస్ వ్యాలెట్ ఏమన్నా దాన్ని? లేడీస్ వ్యాలెట్. జెంట్స్ వ్యాలెట్ అంటే పర్స్ అనమాట, దాని పేరు పర్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు తెలుసుకోండి, కొన్ని ఇంపార్టెంట్ పదాలు వాడుకో తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వ్యాగ్ అని ఉంది. వ్యాగ్, WAG వ్యాగ్. వ్యాగ్ అంటే ఏమ్మా, ఎవరైనా చెప్తారా? పూలకుండి సార్. రే పూలకుండారా గాడిది రే. వ్యాగ్ అంటే చెప్పు. వ్యాగ్ అనకూడదన్న, పూలకుండిని వేజ్ అంటారు. ఏమంటారు?
అర్థమైందా? ఫ్లవర్ వేజ్ అంటారు, ఎప్పుడన్నా విన్నారా మీరు? ఫ్లవర్ వేజ్ అంటారు, ఎప్పుడన్నా విన్నారా లేదా కనీసం? విన్నాం సార్. ఫ్లవర్ వేజ్ అంటే పూలకుండి, పూలు పెట్టడానికి మనం లోపల ఇంట్లో కాడ పెట్టుకుంటారు. అది వేరు నాన్న. ఇది వ్యాగ్. వ్యాగ్ అంటే ఆడించడం అని అర్థం. ఆడించడం, ఆడించడాన్ని వ్యాగ్ అంటారు. పిల్లల్ని ఆడిస్తుంటారు కదమ్మా, దాన్ని వ్యాగింగ్ అంటారు. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. వస్తాయా లేదా, అర్థాలు ఉంటాయా లేదా పక్కన పెడదాం, కనీసం తెలుసుకోవాలి. ఇవన్నీ విషయాలు మేము నేర్చుకున్నాం, మాకు తెలుసు ఇట్లాంటి విషయాలు అని తెలుసుకోవాలి. ఓకే, వ్యాగ్ అంటారు, ఆడించడం అని అంటారమ్మా. సరే, ఇవన్నీ కూడా ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు చెప్పండి, డౌట్ ఉన్నాయా? చెప్పమ్మా. వౌవింగ్ అంటే సార్ దానికి అర్థం? వౌవింగ్ అంటే, వౌ అంటే ఆశ్చర్యగా పడడము కదా. వౌ అంటే ఏమి? ఆశ్చర్యపడము. ఆశ్చర్యంగా పడుతూ నోట్లో నుంచి మాట్లాడేదాన్ని వౌవింగ్ అంటారు. అర్థమైంది ఇప్పుడు? వౌవింగ్. నీకు ఇంకా క్లారిటీగా చెప్తా. నడక వేరు, నడవడము వేరు కదా. సార్ నడక అంటే ఏమి? ఊరికే నడిచేదాన్ని నడక అంటారు. నువ్వు నడుస్తున్నావు అనుకో, అప్పుడు నడవడం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అలాగే వౌ అంటే ఆశ్చర్యపడేటువంటి పదం. నువ్వు ఆశ్చర్యపడుతూ మాట్లాడిన దాన్ని వౌవింగ్ అంటారు. క్లియరా? అర్థమైంది సార్. అంతే, వేరేదేం లేదు. ఓకే, ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేదా ఒకసారి నేను పైన వివరించేస్తాను. ఈ క్లాస్ ఇంతటితో సమాప్తం అవుతుంది. ఏమ్మా, మాట్లాడండి. క్లియరా అందరూ? ఓకే, ఒకసారి నేను పైనుంచి కింది దాకా అన్ని ఒకసారి వివరంగా వివరించేస్తాను, జాగ్రత్తగా చూడండి. వా, ముందుగా డబ్ల్యూ అనేటువంటి ఇంగ్లీష్ అక్షరానికి ఇన్ని రకాల శబ్దాలు వస్తున్నాయి నాన్న. ఒకసారి వా వస్తుంది, వా వస్తుంది, వి వస్తుంది, వి వస్తుంది. రాసేది ఒకటే, ఒక అక్షరమే. ఇంగ్లీష్ లో ఒకే అక్షరమే డబ్ల్యూ, కానీ దాని యొక్క స్పెల్లింగ్స్ చూడండి, దాని యొక్క స్పెల్లింగ్స్ మారుతున్నాయి, దాని యొక్క శబ్దాలు కూడా మారిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వా అంటాం, వా అంటాం, వి అంటాం, వి అంటాం, ఊ అంటాం, ఊ అంటాం, వే వే వై ఓ వౌ వ్యా, ఇన్ని రకాల శబ్దాలతో మనం పలకడం జరుగుతుంది. ఉదాహరణలు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే. వన్ వర్క్, డబ్ల్యూఓఎన్ డబ్ల్యూఓఆర్కే వర్క్. ఇక్కడ గమనిస్తే ఓ అనే దానికి, ఆ అనేటువంటి పలకడంకి, వాకి రాసేదేమో ఓ రాస్తున్నాడు చూడండి, గమనించండి. అలాగే రెండవది వార్మ్, వాటర్. ఇక్కడ రాసేదేమో ఆ, పలుకుతుండేదేమో వా ఆ. ఇక్కడ రాసేది చూడండి, డబ్ల్యూ ఏ రాస్తున్నాడు, అంటే ఆకి ఏనే రాస్తున్నాడు. రెండవ అక్షరంని గమనిస్తే మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లం ఏం కనపడలేదు. ఏమన్నా డౌట్ ఉందమ్మా ఇప్పుడు వరకు? ఇంతవరకు ఏం డౌట్ లేదు కదమ్మా. రైట్. మూడోది విన్. ఇక్కడ చూడండి, వి 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 అంటే ఈ అన్నమాట. ఈ అంటే కామన్ గా ఐ వస్తుంది, మనకు తెలుసు. ఇప్పుడు చూద్దాం, విన్ విండ్. సో రెండు కూడా ఐఏ వచ్చింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, మనం రాసేది కరెక్ట్ అయిపోద్ది. అలాగే వి అన్నాడు, వి అన్నాడు. ఈ అంటే డబల్ ఈ రావచ్చు, ఈఏ రావచ్చు. అదే శబ్దాలు ఇక్కడ ఉన్నాయి, గమనించండి, మీకు అర్థమైద్ది. ఇక్కడ మీరు గమనించండి, మీకు అర్థమైద్ది. డబ్ల్యూఈకే వీక్, డబ్ల్యూఈఏకే వీక్. డబ్ల్యూఈకే వీక్ ఒకటి, డబ్ల్యూఈఏకే వీక్ అని రెండు రకాలు ఉన్నాయమ్మా. ఒక దాంట్లోనేమో డబ్ల్యూఈకే వీక్ అని వచ్చింది, రెండో దాంట్లో డబ్ల్యూఈఏకే వీక్ అని వచ్చింది. డబ్ల్యూఈ అంటే వారము అని, డబ్ల్యూఈఏకే వీక్ అంటే బలహీనత అని అర్థం, బలం లేకుండా ఉండడాన్ని వీక్ అంటారు. అక్కడ మీరు గమనిస్తే ఒక దాంట్లో డబల్ ఈ, ఒక దాంట్లో డబ్ల్యూఈఏ అనేది వచ్చింది, కాబట్టి ఇది కూడా కరెక్టే, ఇది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఊ తీసుకుందాం. వుడ్, ఉమెన్. ఊ, ఇక్కడ డబ్ల్యూఓడి అని రాసినా కూడా ఇది ఊ అంతే, రెండు ఊలు ఉన్నా కూడా ఊ అనకూడదు, వుడ్ అనాలి. అలాగే ఉమన్, ఉమన్ అంటే ఆడమనిషి అని అర్థం, డబ్ల్యూఓఎంఏఎన్. ఇక్కడ గమనిస్తే ఊ దగ్గర మనము పలికేటప్పుడు డబ్ల్యూఓఓ కూడా వస్తా ఉంది, అలాగే ఓ సింగిల్ ఓ కూడా వస్తా ఉంది. కామన్ గా యూ రావాలి, లెక్క ప్రకారంగా యూ రావాలి, కానీ మనకి ఇక్కడ డబ్ల్యూఓ డబల్ ఓ అని వచ్చిందమ్మా, ఇది మీరు గమనించాలి. అలాగే ఊల్, ఊల్ఫ్, ఊల్ఫ్. మామూలుగా ఊ అనే సౌండ్ కి డబల్ ఓ రావడం మనం గమనించినాం, మనకు తెలుసు కూడా. సో అలాగే ఇక్కడ డబల్ ఓనే ఉంది, ఒక దాంట్లోనేమో ఊల్ఫ్ డబ్ల్యూఓఎల్ఎఫ్ అన్నాడు, కానీ డబల్ ఓ కాకుండా సింగిల్ ఓ రాశాడమ్మా, ఇది మీరు గమనించాలి. ఊల్ఫ్ పలికేటప్పుడేమో ఊల్ఫ్ అనాల్సిందే. అలాగే ఏ అంటే వే, వెడ్, వెల్. ఇక్కడ ఏ అంటే మనకు ఈ అని తెలుసమ్మా, ఇక్కడ కూడా డబ్ల్యూఈడి డబ్ల్యూఈఎల్ఎల్ అని రాసినాడు కాబట్టి మనకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వెల్ అంటే బాగుండడము అని అర్థము, లేదా బావి అని అర్థము. వెడ్ అంటే పెళ్లి అని అర్థము. సో ఈ విధంగా అర్థం చేసుకుంటే వే అనే దగ్గర ఈ రాయడం జరిగింది. నెక్స్ట్ వే వే వేస్ట్, డబ్ల్యూఏఎస్టి వేస్ట్. వేస్ట్ అంటే ఉపయోగం లేనిది, పనికిమాలినది అని అర్థం. డబ్ల్యూఏఐటి వెయిట్, వెయిట్ అంటే ఆగండి,
కొంచెంసేపు ఎదురు చూడండి ఆ విధంగా చెప్పడానికి వెయిట్ అంటారమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే వేస్ట్ వెయిట్ ఇవన్నీ కూడా వే, కానీ వే కాడ మామూలుగా ఏనే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏనే ఉంది, మనకి ఇబ్బంది లేదు. అలాగే వైట్ వైట్ ఐ అంటే ఐ రాయాలి లెక్క ప్రకారంగా, ఇక్కడ కూడా ఐఏ వచ్చింది. WH అనేది ఒక అక్షరం అయితే రెండవ అక్షరం ఐగా వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. వైన్ 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 అంటే తాగేది మందు అనమాట. సో వైన్ లో కూడా ఐ అనే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎవరికి ప్రాబ్లం లేదు. అలాగే వర్క్ ఓక్, సరే ఇప్పుడు వై అయిపోయింది, ఓ తీసుకుందాం. ఓ ఓ అంటే ఓ అనమాట. WOKE ఓక్, ఓక్ అంటే నిద్ర లేపడము, ఎవరైనా పడుకొని ఉంటే లేపేదాన్ని ఓకప్ అంటారు. సో అలాగా ఓక్, ఓక్ అంటే కూడా ఓ దగ్గర ఓనే వచ్చింది. అలాగే ఓంట్ అంటే భవిష్యత్తులో వద్దు అని చెప్పడానికి ఓంట్ కమ్, ఓంట్ గో, ఓంట్ ఈట్ అని అంటూ ఉంటారు. ఆ విధంగా అక్కడ కూడా ఓనే రావడం జరిగింది, ఇక్కడ కూడా మనకేం ప్రాబ్లం లేదు. అలాగే వౌ వౌ ఓడబ్ల్యూ కూడా ఇక్కడ ఔ అనేటువంటి సౌండ్ వచ్చిందమ్మా, గమనించండి. అలాగే వవింగ్ అన్న వౌ అన్న ఆశ్చర్యభరితమైన ఒక పదం అనమాట. అది ఆశ్చర్యం వచ్చినప్పుడు మనం వావ్ అంటూ ఉంటాము, అది కూడా ఆనందకరంగా మాట్లాడే పదం అది. వావింగ్ అన్నా కూడా అదే సంబంధమే. అలాగే వ్యా, ఎప్పుడైనా కానీ యా వచ్చిందంటే ఏ రాయాలని మనము గుడ్డి గుర్తుగా తెలుసుకున్నాము. సో వ్యాలెట్ WALLET వ్యాలెట్, వ్యాలెట్ అంటే ఆడోళ్ళ పర్సు బ్యాగ్ అని అర్థం చేసుకోండి. అలాగే వ్యాగ్ అంటే ఆడించడం అని అర్థం చేసుకోండి అమ్మా. ఇది ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశము. సో నేను ఫాస్ట్గా చెప్పానంటే లాస్ట్కి చూసిన వాళ్ళకి ఫాస్ట్గానే ఉంటుందమ్మా. మొదటి నుంచి గమనించండి, మొదటి నుంచి చూడండి, మీకు 100% క్లారిటీ వస్తుందని భావిస్తూ ఈరోజు ఈ క్లాసు ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. తిరిగి